ఇప్పుడు ప్రతి చిన్న నొప్పిని గ్యాస్ నొప్పి అనుకొని అంటే నిర్లక్ష్యం చేయడం వల్ల ఇది రిస్క్ అనేది పెరుగుతుందా? ఏ రిస్క్ ఫ్యాటీ అంటున్నా? లివర్. ఫ్యాటీ లివర్కి గ్యాస్ట్రైటిస్కి డైరెక్ట్ సంబంధం ఏమీ లేదు. కానీ ఇట్లా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం, ఆల్కహాల్ స్మోకింగ్ ఎక్కువ చేసే వాళ్ళలో రెండు కూడా రావచ్చు. అంటే గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఇష్యూస్, హైపర్ అసిడిటీ కానీ, లేదంటే అల్సర్స్ కానీ, అట్ ద సేమ్ టైం ఫ్యాటీ లివర్ కూడా వాళ్ళల్లో ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అసలు ఫ్యాటీ లివర్ ఉంది అనేది ఎవరికి వాళ్ళకి ఎలా అర్థమవుతుంది సార్? ఎలా తెలుస్తుంది? ఇనిషియల్ స్టేజెస్లో మాత్రం సిమ్టమ్స్ అయితే ఉండవండి. సో సపోజ్ ఇఫ్ ఎ పర్సన్ ఆల్రెడీ ఓవర్ వెయిట్గా ఉన్నారనుకోండి, వాళ్ళు వెళ్ళి ఒకసారి స్క్రీనింగ్ అల్ట్రాసౌండ్ అనేది చేయించుకోవాలి. ఇప్పుడు చాలామంది వన్స్ దే ఆర్ 35 ఇయర్స్ ఆర్ 40 ఇయర్స్ ఒక రొటీన్ హెల్త్ చెకప్స్ అనేది చేయించుకుంటున్నారు. దాంట్లో కూడా ఒక అల్ట్రాసౌండ్ యాడ్ చేసుకొని లివర్ సైజ్ ఎంత ఉంది, లివర్లో ఫ్యాట్ ఏమన్నా అక్యుములేట్ అవుతుందా, లేదంటే ఇంకేమన్నా అబ్డామినల్ కండిషన్స్ ఉన్నాయా, అది స్క్రీనింగ్ టెస్టుల్లోనే బయటపడుతుంది ఇనిషియల్గా. బట్ ఒకవేళ ఫ్రీక్వెంట్గా వాళ్ళకి రైట్ సైడ్ రిబ్స్ కింద ఫ్రీక్వెంట్గా పెయిన్ వస్తున్నా కానీ, ఆకలి తగ్గినట్టుగా అనిపించినా కానీ, లేదు అంటే కొద్దిగా తిన్నా కూడా ఇండైజెషన్ లాగా ఎక్కువగా ఫీల్ అవుతుంటే, వీళ్ళు ఇంకా ఎర్లీగా ఆ స్క్రీనింగ్ టెస్ట్లు అనేవి చేయించుకుంటే మనకి ఫ్యాటీ లివర్ ఉందా లేదా తెలుసుకోవచ్చు అన్నమాట. అంటే ఫ్యాటీ లివర్ ఎక్కువైన వాళ్ళకి ఈ ప్రాసెస్ అనేది, ట్రీట్మెంట్ ప్రాసెస్ అనేది ఎంతకాలం పడుతుంది? అది మళ్ళీ తగ్గే ఛాన్సెస్ ఎంతకాలంలో తగ్గుతుంది? సో గ్రేడ్ 1 or 2 ఫ్యాటీ లివర్కి మనము యూజువల్ ప్రిఫరెన్సెస్ వచ్చేసి ఫస్ట్ డైట్ అండ్ ఎక్సర్సైజెస్ ఎక్కువగా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్నే సజెస్ట్ చేస్తాం ఇనిషియల్ స్టేజెస్లో. బట్ గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్ ఉండి లివర్ ఫంక్షన్ టెస్ట్ కనుక అబ్నార్మల్గా ఉన్నా, లేదంటే వాళ్ళకి ఆల్రెడీ కో ఎగ్జిస్టింగ్ డయాబెటీస్ ఉండి అది కూడా అన్కంట్రోల్డ్గా ఉంటే ఇప్పుడు చాలా మెడిసిన్స్ రెండింటికి పనికొచ్చేవి ఉన్నాయి. ఇవి కాకుండా ఇప్పుడు ఒకవేళ కొలెస్ట్రాల్ లెవెల్స్, ట్రైగ్లిజరైడ్స్ కనుక బాగా హై ఉన్నాయనుకోండి, వాళ్ళకి ఫ్యాటీ లివర్ ఎక్కువగా ఉంటే ఈ రెండింటికి పనిచేసే మెడిసిన్స్ కూడా ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి. సో అట్లాంటి వాళ్ళకి మాత్రమే, అంటే కో ఎగ్జిస్టింగ్ డయాబెటీస్ ఉండి కో ఎగ్జిస్టింగ్ ట్రైగ్లిజరైడ్స్ కనుక బాగా హై ఉంటే వాళ్ళకి మనం మెడిసిన్స్ ప్రిఫర్ చేస్తాం. కానీ డయాబెటీస్ లేదు, హైపర్ ట్రైగ్లిజరిడీమియా లేదు అంటే మాత్రం వీ ప్రిఫర్ టు చేంజ్ దేర్ లైఫ్ స్టైల్స్ అన్నమాట. అది బెటర్ ఎప్పుడైనా.